నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగినట్టు ముఖ్యాంశాలు. విజయవాడ ఎన్ఎస్సి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరైన వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న వైఎస్. దైవజనులు పగడాల ప్రవీణ్ మృతిపై క్రైస్తవ సమాజానికి అనేక అనుమానాలు ఉన్నాయన్న బ్లెస్సింగ్ టెంపుల్ పాస్టర్ రూబెన్. రాష్ట్రంలో ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. విజయవాడ ఎన్ఎస్సి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ అంటూ ఉర్దూలో ముందస్తు రంజాన్ మాస శుభాకాంక్షలు జగన్ తెలిపారు. అందరి ప్రార్థనలో సఫలం కావాలని ఆకాంక్షించారు. అల్లాహ్ చల్లని ఆశీస్సులతో అందరూ బాగుండాలని ఆయన కోరుకున్నారు. టోపీ కండువా ధరించి నమాజ్ లో పాల్గొన్నారు. ఇక ముస్లిం సాంప్రదాయం ప్రకారం టోపీ పవిత్ర కండువా ధరించిన వైఎస్ జగన్ ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేశారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులతో పాటు పలువురు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन हम सबके नमाजों को कबूल फरमाए। या अल्लाह हमारे यहाँ पर आए हुए सब मुसलमानों से या अल्लाह हकीकत దైవజనులు పగడాల ప్రవీణ్ మృతిపై క్రైస్తవ సమాజానికి అనేక అనుమానాలు ఉన్నాయని, ఈ అనుమానాలన్నింటినీ ప్రభుత్వమే నిష్పక్షపాతంగా విచారణ జరిపి నివృత్తి చేయాలని బ్లెస్సింగ్ టెంపుల్ పాస్టర్ రూబెన్ అన్నారు. బుధవారం సాయంత్రం క్రైస్తవ సోదరులతో కలిసి విజయవాడ బిఆర్టీఎస్ రోడ్ ఫుడ్ జంక్షన్ వద్ద నుండి పడవల రేవు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా వామపక్ష పార్టీ నాయకులతో పాటు ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తన యొక్క సంఘీభావం తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రైస్తవ సమాజం కొరకు తన యొక్క గళాన్ని సోషల్ మీడియా మరియు మీడియా వేదికగా నిరంతరం ప్రశ్నిస్తున్న దైవజనులు పగడాల ప్రవీణ్ నిన్న తెల్లవారుజామున ఆకస్మికంగా రాజమండ్రి నుండి రాజానగరం వెళ్తుండగా జరిగిన ప్రమాదంపై దర్యాప్తు వేగవంతంగా నిర్వహించి దోషాన్ని కఠినంగా శిక్షించాలన్నారు.
కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కూడా ఇప్పటికే ఘటనపై స్పందించి పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడాన్ని హర్షిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను శిక్షించేంత వరకు క్రైస్తవ సమాజం నిరసన తెలియజేస్తుంటుందని పేర్కొన్నారు. మీడియా వేదికగా ఆయన్ను చంపేస్తామని కొన్ని వర్గాలకు చెందిన నాయకులు గత కొన్ని రోజులుగా ఆయనకు హెచ్చరికలు పంపిస్తున్నారని తెలిపారు. పోలీసులు ప్రాథమిక విచారణలో రోడ్డు ప్రమాదం అని చెప్పడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబిఐతో దర్యాప్తు చేయించి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మీరావళి, బెజవాడ సాయి, ఎల్విన్, భర్ణప్రభాస్, రామకృష్ణ, రాజు, కిరణ్, మోసెస్, అశోక్ బ్రౌంటీ, కిరణ్, సంతోష్, శ్యామల మరియు క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. ఈ రోజు చాలా బాధాకరమైన విషయం. ఎందుకు బాధాకరమైన విషయం అంటే క్రైస్తవ లోకం, క్రైస్తవ సమాజం ఒక మంచి వ్యక్తిని కోల్పోయింది. బడుగు బలహీన వర్గాలు, మరి మైనార్టీ వర్గాలు, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పి మరి ప్రవీణ్ పగడాల గారు ఎప్పుడు చెప్తూ ఉండి మరి అగ్ర కులాలని ఎప్పుడు ఎండగడుతూ ఉన్నారు. మరి అంబేద్కర్ రాసిచ్చిన రాజ్యాంగం ప్రకారము మరి మాకున్న హక్కులు ఇవి అని చెప్పి అనేక డిబేట్లలో మరి చెప్తూ ఉన్నాడు. మరి అగ్ర కులాల వారు అనేక మంది మీద కక్ష పెట్టారు. మరి ఎలా ఈ మృతి జరిగిందో మాకైతే తెలియదు. మరి రాష్ట్ర ప్రభుత్వాలు, మరి ముఖ్యమంత్రి గారు, అలాగే కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు స్పందించి మరి సక్రమంగా దీన్ని సిబిఐ ఎంక్వైరీ కింద తీసి మరి సిబిఐ వారితో ఎంక్వైరీ చేయించి మరి మృతి పట్ల అనుమానాలు క్రైస్తవ లోకానికి తెలియచేయాల్సిన అవసరం ఈ కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పి మరొకసారి ఈ మీడియా మిత్రుల ద్వారా మరి సంఘ సభ్యుల ద్వారా మనం చేసుకుంటూ ఉన్నాను. జోహార్ ప్రవీణ్ పగడాల గారు. వర్గాల ప్రజలకి న్యాయబద్ధమైనటువంటి విషయాల మీద ఆయన మాట్లాడటం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ కాన్స్టిట్యూషన్ వెలుగులో పరిపాలన కొనసాగించవలసినటువంటి అవసరం ఉంది. అట్లా కాకుండా ఎవరైతే ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విధానాలను ప్రశ్నిస్తున్నారో, సహేతుకం కానటువంటి విషయాలను ప్రశ్నిస్తున్నారో, అలా ప్రశ్నించే గొంతుకల్ని నిలుమేసి హత్య చేసేటువంటి సంఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆయన స్పష్టంగా ఆర్టికల్ 19 ప్రకారంగా తన యొక్క భావాలను వ్యక్తం చేసుకునేటువంటి రైట్స్, ఒక మత ప్రచారాన్ని చేసుకునేటువంటి రైట్స్ ప్రతి పౌరుడికి ఉంది. నేను దీన్ని నమ్ముతున్నాను అని ప్రచారం చేసుకునేటువంటి రైటు ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ఉన్నదని రాజ్యాంగం ఆర్టికల్ 19 చెప్తా ఉంది. కానీ దాన్ని గౌరవించకుండా ఆయనకు అంతకు ముందే కొంతమంది మోకులు హెచ్చరిక చేసి నిన్ను హత్య చేస్తా, నీ నాలుగు తెక్కువస్తామని చెప్పేసి అని ప్రకటించినటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి అందుకనే పోలీసు వారు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా సమగ్రమైన విచారణ చేపట్టండి. న్యాయం జరగకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మాస్టర్ ప్రవీణ్ గారు పగడాల న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేసేటువంటి వెలుగులో ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఇప్పటికైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం. ఎం రామకృష్ణ, IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలో ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. తలసరి ఆదాయంలో విశాఖ జిల్లాలో రాష్ట్రంలోనే తొలి స్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. రాష్ట్ర సగటు కన్నా విశాఖ ఎక్కువ తలసరి ఆదాయం సాధిస్తుందని చంద్రబాబు అభినందించారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో జోన్ 1 పరిధిలోని 6 జిల్లాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ల నుంచి 2025-26 యాక్షన్ ప్లాన్ను తీసుకున్న సీఎం జిల్లా స్థాయిలో పాలనపై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా టూరిజం రంగంపై ఎక్కువ దృష్టి పెట్టాలని సీఎం కోరారు. తాను 30 ఏళ్లుగా పర్యాటకాభివృద్ధి కోసం మాట్లాడుతున్నానని, అప్పుడు తన మాటలను అర్థం చేసుకుని కమ్యూనిస్టులు కూడా ఇప్పుడు టూరిజంపై తనతో ఏకీభవిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో పర్యాటకాభివృద్ధిపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలో కాస్మోపాలిటన్ సిటీగా వృద్ధి చెందుతున్న విశాఖలో కనీసం 5,000 హోటల్ గదులు అందుబాటులో ఉండాలని సీఎం సూచించారు. కొత్తగా ఏర్పడిన అనకాపల్లి, అల్లూరి, పార్వతీపురం, మన్యం జిల్లాలలో కలెక్టరేట్లతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని తెలిపారు. పాత జిల్లా కేంద్రాలతో సమానంగా కొత్త జిల్లా కేంద్రాలు జిల్లాల అభివృద్ధి చెందాలని సీఎం సూచించారు. అల్లూరి జిల్లాను పూర్తిగా సేంద్రియ సేద్యం దిశగా ప్రోత్సహించాలని,
విశాఖ, అనకాపల్లి జిల్లాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందేలా కలెక్టర్లు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలన్నారు. ఇప్పటికే అనకాపల్లి జిల్లాకు భారీ పరిశ్రమలు వస్తున్నాయని, ఈ పరిశ్రమల్లో పనిచేసే వారికి వసతి సమస్య రాకుండా ఇళ్ల నిర్మాణాలను కూడా ప్రోత్సహించాలని సీఎం సూచించారు. మీ అందరి రోల్ ఉంది ఆ జిల్లా భవిష్యత్తు పైన. అందుకే ఇటు మంత్రులున్నా, అటు ఇన్ఛార్జ్ సెక్రటరీస్ ఉన్నా, అటు జోనల్ ఇన్ఛార్జ్ ఉన్నా, కలెక్టర్స్ ఉన్నా, జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉన్నా, అందరి రోల్ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు బ్రాడ్గా మీరు చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఈ సంవత్సరం మనం టార్గెట్ పెట్టుకున్నది 3,11,004 రూపాయలు పర్ క్యాపిటా ఇన్కమ్ యావరేజ్. ఈ సంవత్సరం మనం గ్రో అయింది 12.02%. ఇప్పుడు మీరందరూ నాకు అన్ని విషయాలు చెప్పారు, కానీ ఇక్కడ నేను అన్ని మా ఫైనాన్స్ కూడా ఇవ్వకపోతే, ప్లానింగ్ కూడా ఇవ్వకపోతే నేను ఇప్పుడు రాసుకుంటూ కూర్చున్నాను మొత్తం డేటా అంతా, వచ్చిన డేటా అంతా. శ్రీకాకుళం ఇప్పటికే ఆ జిల్లాల్లో మీరు చూస్తే 6 జిల్లాల్లో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ విశాఖపట్నం, సెకండ్ హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ అనకాపల్లి. ఈ ప్రజలకు కూడా వెళ్ళాలి, వాళ్ళలో కూడా స్ఫూర్తి రావాలి, మీలో కూడా చైతన్యం రావాలి. విశాఖపట్నం ఈ సంవత్సరానికి మనం 4,86,235 నుంచి 5,32,893 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. హైయెస్ట్ ఇన్ ది స్టేట్ విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల పైన ఉండే మొదటి రాష్ట్రం, మొదటి జిల్లా విశాఖపట్నం. కంగ్రాచులేషన్స్, దట్ డిస్ట్రిక్ట్ డిజర్వ్స్. అయితే దాని తర్వాత మీరు చూస్తే అనకాపల్లి 2,73,026 నుంచి 3,18,827 వస్తుంది. అది సెకండ్ ప్లేస్. మూడో ప్లేస్ వచ్చి అల్లూరి సీతారామరాజు 1,79,391 నుంచి 2,05,919 మూడో ప్లేస్ వస్తుంది. నాలుగో ప్లేస్ విజయనగరం, అంటే ఈ సంవత్సరం 4వ ప్లేస్ పర్ క్యాపిటల్ ఇన్కంలో. 4 వచ్చి విజయనగరంలో 1,53,172 నుంచి 1,73,289 రూపాయలు 4వ ప్లేస్. పత్రికలు రాజకీయాలకు అతీతంగా ప్రజాపక్షం వహించాలని సీనియర్ న్యాయవాది వేముల హజరత్తయ్య గుప్తా అన్నారు. పత్రికల్లో ఇటీవల సంచలనాత్మక కథనాలకు అవకాశం దక్కుతుందని, సమాజానికి ఉపకరించే అంశాలకు సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మార్నింగ్ బెల్ పక్షపత్రిక సమాజహితంగా పనిచేయాలని ఆయన సూచించారు. సీనియర్ జర్నలిస్ట్ ప్రిన్స్ జెడ్ఏ వంజా నేతృత్వంలో మార్నింగ్ బెల్స్ తెలుగు పక్ష పత్రిక ఆవిష్కరణ గవర్నర్పేటలోని బుక్ ఫెస్టివల్ సొసైటీ భవనంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది వేముల హజరత్తయ్య, పోలవరపు సాంస్కృతిక సమితి ప్రతినిధి గోళ్ల నారాయణరావు, కవి రచయిత డాక్టర్ ఎం ప్రభాకర్, లయన్స్ క్లబ్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ దామర్ల శ్రీశాంతి ఈ కార్యక్రమంలో పాల్గొని మార్నింగ్ బెల్స్ పక్ష పత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటైన సభలో వేముల హజరత్తయ్య గుప్తా మాట్లాడుతూ పత్రికలు సమాజహితంగా పనిచేయాలని సూచించారు. సమాజానికి ఉపయోగపడే వార్తలకు, సాహితీ విలువలు ఉన్న వార్తలకు పత్రికల్లో చోటు దక్కడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్నింగ్ బెల్స్ పత్రిక సమాజహితంగా పనిచేయాలని గుప్తా ఆకాంక్షించారు. పత్రిక అధినేత ప్రిన్స్ జెడ్ఏ వంజా మాట్లాడుతూ హిందూ పత్రికలో పనిచేసిన తాను 2014లో మార్నింగ్ బెల్స్ దినపత్రికను ప్రారంభించానన్నారు. కొన్ని కారణాల వల్ల దీనిని పక్ష పత్రికగా మార్చామని తెలిపారు. ఈ పత్రిక ద్వారా తన ఆకాంక్షలకు అనుగుణంగా సమాజానికి మేలు చేసే వార్తలను అందిస్తామని స్పష్టం చేశారు. పత్రికా రంగంలో మార్నింగ్ బెల్స్ అనే పత్రిక ఈరోజు ఆవిష్కరించబడటం అనేది ఒక చక్కని అంశంగా తెలియజేసుకుంటూ, పేరుకి పక్షపత్రిక అయినప్పటికీ అలాగే రాష్ట్రేతర సమస్యలను కూడా తీసుకొని ప్రజలకి మేలు కలిగే విధంగా పక్షపాత పత్రిక కాకుండా ప్రజాపక్ష పత్రికగా ఇది ముందుకు రావాలని, అలాగే సాహితీ విలువల్ని పెంపొందించుకొని వెళితే సమాజంలో అందరి హృదయాల్లో సుస్థిర స్థానం పొందుతుందని, ఎక్కువ కాలం ఇది మనగలదని మనందరికి కూడా తెలిసినటువంటి ఒక మంచి విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కేవలం ఏదో ఒక పార్టీనో లేకపోతే ఒక సంస్థను నమ్ముకొని ముందుకు పోకుండా ప్రజలందరికీ సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని, అలాగే అన్ని రంగాల్ని కవర్ చేసుకుంటూ, ముఖ్యంగా మీరు చూస్తే ఒక్కోసారి కోట్లాది రూపాయల సేవ జరిగినా కూడా 2 లైన్లు 3 లైన్లు అట్లా వస్తూ ఉంటాయి. అలాగే పెద్ద సాహితీ సభ జరిగినా
ఏదో చిన్న అంశంగా దాన్ని రాయటం జరుగుతుంది. మార్నింగ్ బెల్స్ పక్షపత్రిక ఆవిష్కరణకు విచ్చేసినటువంటి ముఖ్యులందరూ, ముఖ్య అతిథిగా శ్రీ హజరత్ అయ్య గుప్తా గారు, అలాగే కోళ్ళ నారాయణరావు గారు, శ్రీశాంతి గారు మరియు ఓఎస్టీ ప్రభాకర్ గారు, వీరందరికీ ముందుగా కృతజ్ఞతలు, అలాగే మీడియా వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పత్రికను 2014లో హిందూలోంచి బయటకు వచ్చిన తర్వాత ప్రారంభించాను నేను. 1995 నుంచి ఈ పాత్రికేయ వృత్తిలో ఉన్నాను నేను. ఎప్పుడైతే నేను సొంతగా పత్రిక పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయో అప్పుడు ధైర్యంగా ముందుకొచ్చాను. కొంతమంది నాకు సహకరించారు, నా మిత్రులు. మీ అందరికీ తెలుసు, పాత్రికేయ వృత్తి చాలా కత్తి మీద సాము లాంటిది. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మరణం యావత్ క్రైస్తవ లోకాన్ని దిగ్భ్రాంతికి బాధకు గురి చేసిందని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు గేర్ హనౌక్ అన్నారు. ప్రవీణ్ పగడాల మృతదేహం వద్ద రోడ్డు ప్రమాదం జరిగినట్లు స్పష్టమైన సంకేతాలు లేకపోవటం హత్య అనే అనుమానం కలుగుతుందన్నారు. పాస్టర్ పగడాల ఒక నెల క్రితం సోషల్ మీడియా పోస్ట్ లో తన ప్రాణాలకు ముప్పు ఉందన్న భయాన్ని వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ అనుమానాస్పద మరణంపై సమగ్ర దర్యాప్తు జరపాలని హనౌక్ డిమాండ్ చేశారు. పలువురు పాస్టర్లు కూడా ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్రత జరిపించాలని గుణదల వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఏఐసిసి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా ఈ రోజున ఇక్కడ మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిన్న ఒక పాస్టర్ గారు, ఒక ప్రముఖ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక పాస్టర్ గారు పగడాల ప్రవీణ్ గారు బైక్ మీద వెళుతూ ఉండగా మరి అక్కడ ప్రమాదశావత్తు చనిపోయాడు అని చెప్పి అందరూ కూడా అంటున్నారు. అక్కడ చనిపోయినట్లుగా ఆధారాలు ఏమీ కూడా లేవు. అంటే ప్రమాదం జరిగినట్టుగా ఆధారాలు ఏమి లేవు. ఆ పాస్టర్ గారి మీద పగబట్టి చంపేసినట్లుగా, అంటే బైక్ చిన్న దెబ్బ కూడా తగలలేదు. రెండవదిగా బైక్ ఈడ్చుకుపోయినటువంటి సందర్భాలు కూడా ఎక్కడ ఆనవాళ్ళు అయితే లేదు. అయితే ఆయన కావాలని చెప్పేసని ఆయన అక్కడ హత్య చేసినట్లుగా మేమైతే భావిస్తున్నాము, అనుమానిస్తున్నాం. అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము క్రైస్తవుల మీద కక్షగట్టి మందిరాల విషయంలో కావచ్చు, పాస్టర్స్ విషయంలో కావచ్చు, ఎంక్వైరీలు అనేటువంటి పేరుతో కావచ్చు మా మీద ఎక్కువగా దాడులు చేసి సనాతన ధర్మము, హిందూ ధర్మం అనేటువంటి కాన్సెప్ట్ తోటి క్రిస్టియానిటీని అణగద్రొక్కాలనేటువంటి ప్రయత్నం అయితే బలంగా జరుగుతుంది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మద్రాల కమలాకర్ రావు, నేను ఏఐసిసి పొలిటికల్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడిగా మరి ఈ సంస్థలో పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యమైన విషయం ఏంటంటే, నిన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి ఆకస్మిక మరియు అనుమానాస్పద మృతిని యావత్ క్రైస్తవ లోకం ఖండిస్తుంది. నిన్న రాజమండ్రి వెళుతుండగా పాస్టర్ ప్రవీణ్ గారు 2 వీలర్ మీద వెళ్తుండగా అది యాక్సిడెంట్ జరిగిందని, ఆయన మరణాన్ని అనేక విధాలుగా చిత్రీకరిస్తున్నారు. అది మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇందాక నేషనల్ డైరెక్టర్ గారు గేర్ హనౌక్ గారు చెప్పినట్టు మరి అనేక మాధ్యమాల్లో ఆయన డిబేట్లకు వెళుతున్న పరిణామంలో క్రైస్తవులను అనుగదొక్కే విధంలో అతనికి బెదిరింపు కాల్స్ వచ్చినాయి. ఆయన మాధ్యమాల్లో చెప్పారు, నా తలకాయ తీసేస్తాను అన్నారనేటువంటిది స్పష్టంగా మీడియాలో ఆయన తెలిపారు. ఆ అనుమానం కూడా వారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ అందరికీ కూడా ఈ అనుమానం ఉన్నప్పటికీ కూడా జరిగినటువంటి పరిణామాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరిస్తూ మరి ఈ ప్రభుత్వం
దాటవేస్తూ ఉంది. ప్రతి పేద ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని, దీపం 2 పథకంలో తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉందని ఆహారం, పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలన్నారు. కాగా ఇప్పటి వరకు 98 లక్షల మంది తొలి ఉచిత సిలిండర్ వినియోగించుకున్నారని ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల తెలిపారు. అందరూ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలో భాగంగా దీపం 2 పథకం అద్భుతంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచనలతోటి దీపావళి నుంచి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మొదటి విడతలో భాగంగా ప్రతి ఒక్క లబ్ధిదారులకి దీపం 2 కింద గ్యాస్ ఉచితంగా అందించడానికి ఒక అద్భుతమైన ప్రయత్నం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 98 లక్షల మంది వినియోగదారులు దీన్ని ఉపయోగించుకున్నారు. మార్చి 31వ తారీఖు వరకు ఇంకా సమయం ఉంది కాబట్టి దయచేసి మన రాష్ట్రంలో అర్హత ఉన్న లబ్ధిదారులందరూ కూడా ఉచిత గ్యాస్ పథకం దీపం 2 కింద పొందే విధంగా మీరు ఇమీడియట్గా నమోదు చేసుకోవాల్సిన అవకాశం ఉంది. మరి ఏప్రిల్ 1 నుంచి కొత్తగా మళ్ళీ 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నాం కాబట్టి ఆ కార్యక్రమం ప్రారంభం అవ్వకుండా ముందు ఈ కార్యక్రమంలో మొదటి విడతలో భాగంగా ఉన్న ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ని ముందుగా మీరు మార్చి 31వ తారీఖు లోపు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ దయచేసి ఇమీడియట్గా మీరు నమోదు చేసుకుని మార్చి 31వ తారీఖు కల్లా మీరు గ్యాస్ బుకింగ్ చేసుకోమని మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సరఫరాల శాఖ నుంచి మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాం. పాస్టర్ ప్రవీణ్ మరణం బాధాకరమని హోంమంత్రి వంగల్పూడి అనిత విచారం వ్యక్తం చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా జరిగిందని తెలిపారు. అనుమానాస్పద మృతి అనటంతో విచారణ చేయమన్నామని ఆమె స్పష్టం చేశారు. పాస్టర్ మృతిపై హోంమంత్రి వంగల్పూడి అనిత స్పందించారు. సెక్రటరియేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ యాక్సిడెంట్గా పరిగణించకుండా అన్ని స్థాయిల్లో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. పాస్టర్ మృతి కాబట్టి క్లియర్ ఎంక్వైరీ జరుగుతుందని అన్నారు. కొవ్వూరు డీఎస్పీ ఎంక్వైరీ అధికారిగా ఉన్నారని తెలిపారు. డీజీపీతో కూడా మాట్లాడారని, ప్రభుత్వం నుంచి ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పాస్టర్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆమె స్పష్టం చేశారు. పగడాల ప్రవీణ్ కుమార్ గారు, పాస్టర్ గారు మొన్న నైట్ కొంతమూరు దగ్గర అనుమానాస్పదంగా మృతి చెందడం మనందరికీ కూడా తెలిసిందే. విషయం ఏంటంటే ప్రవీణ్ గారి మరణం అన్నది చాలా బాధాకరమైన ఇష్యూ. అనుమానాస్పదంగా మృతి చెందారు అని చెప్పి పోలీసులు కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కొంతమంది చూసి ఇలా చనిపోయారని చెప్పగానే పోలీసులు ఇన్వెస్టిగేషన్కి వెంటనే వచ్చి ఇమీడియట్గా బాడీని కూడా అక్కడ నుంచి తీసి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుమానాస్పదంగా ఆ మృతిని వాళ్ళు భావించిన తర్వాత వాళ్ళ అనుమానాస్పదంగా మృతి అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇమీడియట్గా నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడాను, డీజీపీ గారితో మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇమీడియట్గా ఎంక్వైరీ వేసి నిజానిజాలు తేల్చమని చెప్పేసి అందరికీ కూడా ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఆల్రెడీ పోస్ట్ మార్టం కూడా ఈరోజు రాజమండ్రి అక్కడ జరుగుతుంది, రాజమండ్రిలో జరుగుతుంది పోస్ట్ మార్టం కూడా. సో ఎవరు కూడా దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. డెఫినెట్గా ఏదైతే వాళ్ళు కోరారో క్రైస్తవ సంఘాలన్నీ కూడా చాలామంది వచ్చి అక్కడ డిమాండ్ కూడా చేశారు. డెఫినెట్గా అన్ని కోణాల నుంచి కూడా దాన్ని మేము యాక్సిడెంట్గానే పరిగణించట్లేదు. అలాగే అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు కొనసాగిస్తాము. నియర్ బై ఉన్న సీసీ క్యామ్స్ అన్నింటినీ కూడా పోలీసుల ఫుటేజ్ కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా టవర్ డంప్ని తీసుకుంటారు, సీడియాస్ ఆ నియర్ బై ఉన్న సీడియాస్ అవన్నీ కూడా తీసుకుంటున్నారు. అన్ని కోణాల్లోని కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఒక టీంను కూడా దీనికి డిప్లాయ్ చేయడం జరిగింది. దీని మీద దయచేసి నేను ఏం చెప్తున్నానంటే ఇది మతపరమైన ఇష్యూ. దీని మేము చేసే పని డెఫినెట్గా చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నానండి. దీని మీద ఎటువంటి రాజకీయాలు కూడా దీని మీద పని చేయకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక పాస్టర్ గారి తాలూకా మృతికి సంబంధించిన ఇష్యూ. దీన్ని మేము చాలా క్లారిటీగా క్లియర్గా దీన్ని ఎంక్వైరీ చేయడానికి కూడా మేము సిద్ధపడ్డాం. ఒక కమిటీని కూడా మేము ఫామ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా అది ఏ రకంగా చనిపోయారు అన్నది కూడా ఈ నిజానిజాలు కూడా అతి త్వరలోనే మీ అందరి ముందుకు చూస్తున్నాం. నగరంలోని హ్యాకర్స్ పై అధికార పార్టీ ప్రభుత్వం కక్ష పెట్టుకుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దొరిపూడి కాశీనాథ్ స్పష్టం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధి వ్యాపారాలను హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి ప్రజా వ్యతిరేక చర్యలను సిపిఎం తరపున వ్యతిరేకిస్తున్నామని, తక్షణం వ్యవహార శైలి మార్చుకుని హ్యాకర్స్ ను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిరు వ్యాపారస్తులకు రక్షణ కల్పించాలని, అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరుతూ బీసెంట్ రోడ్ మహంతి చేపల మార్కెట్ వద్ద విజయవాడ సిఐటియు ఆధ్వర్యంలో
ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్, సిటీ ప్రధాన కార్యదర్శి సిహెచ్ దుర్గారావు, నగర హ్యాకర్స్ సంఘం ప్రధాన కార్యదర్శి సిహెచ్ మురళి తదితరులు పాల్గొని మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ సుమారు 15,000 మంది జీవనం కొనసాగిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కండ్రిక, రాజీవ్ నగర్, మధురా నగర్, భానునగర్, గుణదల, సత్యనారాయణపురం, లెనిన్ సెంటర్ తదితర ప్రాంతాలలో ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారని వారిని తొలగించడం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం స్ట్రీట్ వెండర్స్ యాక్ట్లో భాగంగా ప్రభుత్వం చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారికి రక్షణ కల్పించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. దీంతో ఎంతో కాలంగా వ్యాపారాలు చేసుకుంటూ జీవనం గడుపుతున్న వారి జీవనోపాధి దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందన్నారు. వ్యతిరేక చర్యలను పాల్పడుతున్నారన్నారు. వ్యాపారాలకు ఆటంకం కలిగించే ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందన్నారు. హ్యాకర్లపై ప్రభుత్వ వ్యతిరేక విధానాల నిరసనగా ఈ నెల 29న ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి హ్యాకర్లు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. 50 సంవత్సరాల పైగా విజయవాడ బీసన్ రోడ్లో వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న చిరు వ్యాపారస్తులపై అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు దౌర్జన్యంతో కొత్తగా కొట్లు పెట్టి వాళ్ళ జీవనాన్ని దెబ్బతీయాలని చెప్పని చూస్తున్నారు. గతంలో ఇదే చిరు వ్యాపారస్తులకి మున్సిపల్ కార్పొరేషన్ వారు హాకర్లుగా గుర్తింపు కార్డులు ఇచ్చారు. కొంతమందికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పని దరఖాస్తులు పెట్టుకుంటే డబ్బులు కట్టించుకొని రసీదులు ఇచ్చారు. మరి 50 సంవత్సరాల పైగా వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారస్తులకి అండగా ఉండాల్సిన తెలుగుదేశం నేతలు ఈరోజు కొంతమందిని వాళ్ళు వ్యాపారస్తులో కాదో తెలియదు వాళ్ళని పెట్టి వాళ్ళ పాత వ్యాపారాలను తొలగించాలని చెప్పని చూడటం సరైనది కాదు. బీసన్ రోడ్లో దాదాపుగా 40 సంవత్సరాల నుంచి చిరు వ్యాపారం చేసుకుంటూ ఎన్నో ఇబ్బందులు అధికార పార్టీ కానీ అప్పట్లో పరిపాలించిన పార్టీల దగ్గర నుంచి ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి ఎన్నో ఒడిదుడుకుల్ని కాపాడుకుంటూ మేము పోరాటాలు చేసుకుంటూ ఆఖరికి సుప్రీంకోర్టు కూడా జీవో మాకు ఏర్పాటు చేసింది. చిరు వ్యాపారులకు రక్షణ కల్పించండి, ప్రభుత్వ పథకాలు అందజేయండి, వాళ్ళని రక్షించండి అని చెప్పేసి సుప్రీంకోర్టు జీవోలు ఇస్తే ఆ జీవోల్ని పక్కన పెట్టేసేసి ఈరోజు అధికార పార్టీ వాళ్ళు కానీ ఇంకెవరన్నా కానీ పార్టీలకి అతీతంగా మేము పనిచేస్తున్నట్టుంటే చిరు వ్యాపారంలో మేము చిరు వ్యాపారంలో ఏది కూడా పార్టీకి మాకు అనవసరం అండి. మీరు పార్టీల్లో ఎన్ని పగలున్నా ఏం చేసుకున్నా మీరు మీ ఇష్టం. కాకపోతే మీ వ్యాపారాలు చేసుకునే అన్ని పార్టీలలో ఉంటారు ఇక్కడ. ఆ పార్టీలకు అడ్డంగా మీరు ఆ పార్టీలు పగలో ఎన్ని ఉంటే మీరు చూసుకోండి. కానీ ఆ పార్టీలకు అడ్డంగా మాకు మీరు చేసిన పని బాగోలేదు. చిరు వ్యాపారుల మీద, హాకర్స్ మీద అధికార పక్షం, రాష్ట్ర ప్రభుత్వం కత్తి కట్టిందేమోనని చెప్పనేటువంటిది అనిపిస్తూ ఉంది. ఈ ఒక్క బిసెంట్ రోడ్డే కాదు, నగరంలో ఉన్నటువంటి ఇతర హాకర్స్ మీద కూడా ఇదే రకమైనటువంటి వైఖరి పూనుకుంటా ఉందా? ఇదొక ప్రశ్నార్థకంగా ఉంది. ఇది బిసెంట్ రోడ్లో స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కక్ష కట్టి వీళ్ళ మీద అన్యాక్రాంతం చేసుకొని ఆ స్థలంలో తన వ్యాపారాలు చేసుకునేటువంటి దానికోసం తన అనుయాయుల్ని, అనుచరుల్ని పెట్టేటువంటి దానికోసం చేసేటువంటి ప్రయత్నంలో భాగమా ఇదని చెప్పనని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దాదాపుగా బిసెంట్ రోడ్డే కాదు, ఈ దేశంలో అటు ఢిల్లీ నగరంలో ఉన్నటువంటి కరోల్ బాగ్ ఏరియా కానీ, పాలికా బజార్ కానీ, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కోటి ప్రాంతం కానీ, చెన్నై పట్టణంలో ఉన్నటువంటి మెట్రోపాలిటన్ నగరంలో ఉన్నటువంటి ప్యారిస్ సెంటర్ కానీ, బర్మా బజార్ కానీ, చైనా బజార్ కానీ ఇవన్నీ కూడా చిరు వ్యాపారస్తులు బతకడానికి ఉద్దేశించబడినటువంటి ప్రాంతాలు ఇవి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడ ఎన్ఎస్సి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరైన వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న వైఎస్. దైవజనులు పగడాల ప్రవీణ్ మృతిపై క్రైస్తవ సమాజానికి అనేక అనుమానాలు ఉన్నాయన్న బ్లెస్సింగ్ టెంపుల్ పాస్టర్ రూబేన్.
రాష్ట్రంలో ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.